ప్రైజ్ లార్డ్. మన జీవితంలో ఎన్నో కష్టాలు, సమస్యలు మనకు ఎదురైనప్పుడు మనము ఏం చేయాలో అర్థం కాక అయోమయ సమయంలో ఉంటాం. అలాంటి సమయంలో సామెతలు 3వ అధ్యాయం ద్వారా ఈ అధ్యాయం మనకు ఒక అద్భుతమైన మార్గాన్ని చూపిస్తుంది. ఈ అధ్యాయంలో ముఖ్య వచనాలు 5, 12, 26. ప్రైజ్ లార్డ్. ఈరోజు మనం సామెతలు 3వ అధ్యాయాన్ని ధ్యానిద్దాం. ఈ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనది. ఇందులో దేవుని యొక్క ఉపదేశం ద్వారా దేవుని యొక్క ఆజ్ఞలను మనము గైకొనటం వలన మనకు వచ్చేటువంటి భద్రత ఈ అధ్యాయం స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును, సుఖజీవంతో గడచు సంవత్సరములను, శాంతిని నీకు కలగజేయును. దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకము. వాటిని కంఠాభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసికొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని గదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కోట్లో ధాన్యము సమృద్ధిగా నుండును. నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించే వాడిని గద్దించును. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభం నొందుట మేలు. పగడముల కంటే అది ప్రియమైనది. నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనఘనతలను ఉన్నవి. దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నీ క్షేమకరములు. దాన్ని నవలంబించిన వారికి అది జీవవృక్షము. దాన్ని పట్టుకొని వారందరూ ధన్యులు. జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను, వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచెను. ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి, మేఘముల నుండి మంచు బిందువులు కురియుచున్నవి. నా కుమారుడా, లెస్స అయిన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనుము. వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకము. అవి నీకు జీవముగాను, నీ మెడకు అలంకారంగాను ఉండును. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు. నీ పాదము ఎప్పుడునూ తొట్టిల్లదు. పండుకున్నప్పుడు నీవు భయపడవు. నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు. ఆకస్మికముగా భయము కలిగినప్పుడు, దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. యెహోవా నీకు ఆధారమగును. నీ కాలు చెక్కబడకున్నట్లు ఆయన నిన్ను కాపాడును. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చెయ్యకుండా వెనుక తీయకము. ద్రవ్యము నీ యొద్ద నుండగా రేపిచ్చిదను పోయి రమ్మని నీ పొరుగువానితో అనవద్దు. నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయముగా నివసించినప్పుడు వానికి అపకారము కల్పింపవద్దు. నీకు హాని చెయ్యని వానితో నీ నిమిత్తముగా జగడమాడవద్దు. బలాత్కారము చేయువాని చూచి మత్సరపడకము.
వాడి చెయ్యు క్రియలను ఏమాత్రము చెయ్యగోరవద్దు. కుటీలవర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. అపహాసకులను ఆయన అపహాసించును, దీనుని ఎడల ఆయన దయ చూపును. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు, బుద్ధిహీనులు అవమానపడుదులగుదురు. ఈ అధ్యాయంలో 5వ వచనంలో మనము మన స్వబుద్ధిని విడిచిపెట్టి ఆయన అధికారానికి ఒప్పుకుంటే ఆయన మన మార్గాలను సరళం చేస్తారు. ఒక తండ్రి తన కుమారుని ఏ రీతి అయితే గద్దించి ప్రేమిస్తారో అలాగే మన తండ్రి కూడా మనల్ని ప్రేమించి గద్దిస్తారు. 26లో యెహోవా మనకు ఆధారమైనప్పుడు ఆయన మనల్ని కాపాడతారు. ఈ రోజు నుండి మీ భారమును దేవుని మీద వెయ్యండి, ఆయన మిమ్మల్ని నడిపిస్తారు. ఈ చిన్న సందేశం మీకు దీవెనకరంగా ఉంటే ఇతరులతో కూడా ఈ మాటను పంచుకోండి. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆమేన్.